నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం వాకింగ్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా మనకి రెగ్యులర్ హ్యాబిట్స్లో కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ 8 to 10 hours కంటిన్యూస్గా ఒకే చోట కూర్చున్న దాని తర్వాత మనకి హెల్త్ కాంప్లికేషన్స్, ఎవరైతే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అవుతూ ఉంటారో దాంట్లో మనకి వచ్చే ఒబేసిటీ కానీ, ఒబేసిటీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ ఎక్కువ మనకి ఈ రోజుల్లో డైలీ లైఫ్ యాక్టివిటీస్లో మనం చాలామంది యంగ్ ఇండివిజువల్స్ని మనం చూస్తున్నామండి. సో జనరల్గా ఎప్పుడైతే ఈ వాకింగ్ అనేది మనం చేయము, రెగ్యులర్గా 30 to 40 minutes అనేది రెగ్యులర్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీ పార్ట్నర్తోనో లేకపోతే మీ ఫ్రెండ్తోనో రెగ్యులర్గా ఒక వాకింగ్ అనేది ఒక హ్యాబిట్గా మనం అలవర్చుకుంటే మనకి ఏవైతే ఈ ఇందాక నేను చెప్పినట్టు ఈ కోమార్బిడిటీస్ ఏవైతే మనకి యంగ్ ఏజ్లోనే బిలో 30, 35, బిలో 40 years వాళ్ళు ఈ రక్తపోటుతో బాధపడటం, ఈ డయాబెటీస్తో బాధపడటం, మైండ్ అనేది ఒక స్తబ్దుగా అయిపోవటం, ఇవన్నీ రావండి. జనరల్గా మనకి ఎప్పుడైతే ఈ వాకింగ్లో మనం ఒక వాకింగ్ స్మూత్ సర్ఫేస్ మీద నడవటం, లేదంటే క్లియర్ టాప్ సర్ఫేస్ మీద నడవటం, లేదంటే రెగ్యులర్గా మనం కాస్త పొద్దున్న లేచిన తర్వాత ఒకేసారి నడవకుండా ఒక 5 to 10 minutes కొద్దిగా వార్మప్ చేసుకుని గ్రాడ్యువల్గా నడిచి ఒక స్పీడ్ ఇంటెన్సిటీ ఉందో మంచి షూస్ కొనుక్కుని మళ్ళీ వాకింగ్ అనేది కంటిన్యూస్గా చేయడం వల్ల కొంతమంది మోకాళ్ళ నొప్పులు అని చెప్తూ ఉంటారు. సో స్మూత్ సర్ఫేస్ షూస్ తీసుకుని కొద్దిగా స్మూత్ సర్ఫేసెస్ మీద గ్రాడ్యువల్గా ఒకేసారి కిలోమీటర్స్ టుగెదర్ కాకుండా, అవర్స్ టుగెదర్ కాకుండా డైలీ ఒక 5 to 10 minutes యొక్క వాకింగ్ టైం ఇంటర్వెల్ని పెంచుకుంటూ ముందు ఒక 5 to 10 minutes మనం వార్మప్ చేసుకుని మళ్ళీ నడక అయిపోయిన తర్వాత గ్రాడ్యువల్గా ఒక 5 to 10 minutes ముందు మనం ఎప్పుడైతే వాకింగ్ స్టాప్ చేయాలనుకుంటున్నామో ఆ 5 to 10 minutes ముందు గ్రాడ్యువల్గా వాకింగ్ని మనం స్లో డౌన్ చేసుకుంటూ, అంటే ఆ స్పీడ్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా ఇందాక నేను ఏవైతే కోమార్బిడిటీస్ చెప్పాను అవి రాకుండా ఉంటాయి. ప్లస్ మనకి ఈ రోజుల్లో మనకి స్ట్రెస్, యాంగ్జైటీస్, టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్లో ఈ ఎక్కువ మైండ్ మీద ప్రెషర్ తీసుకుని మైండ్ యొక్క యాక్టివిటీస్ని మనకి ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడం కూడా జరుగుతుందండి. ఎప్పుడైతే మనం ఈ వాకింగ్ని మన డైలీ లైఫ్ స్టైల్లో మనం ఒక హ్యాబిట్గా అలవర్చుకుంటామో ఈ మైండ్ అనేది రీజ్యూమినేట్ అయ్యి ఫ్రెష్ ఎనర్జీ, లైవ్లీగా మన నర్వ్ సెల్స్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయండి. తద్వారా మనకి ఏవైతే ఈ దీర్ఘకాలిక సమస్యలు ఇందాక నేను చెప్పానో వాటిని బారిన పడకుండా, అవే కాకుండా ఈ క్యాన్సర్ లాంటి మొండి వ్యాధులను బారిన పడకుండా మన బాడీలో సెల్స్ ఎప్పటికప్పుడు ఒక హెల్దీ న్యూట్రిషన్గా హెల్దీ సెల్స్ని మనం బాడీలో ప్రొడ్యూస్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా మనం ఈ వాకింగ్ని మన రెగ్యులర్గా ఒక హ్యాబిట్ లాగా తీసుకుంటే ఎటువంటి కోమార్బిడిటీస్ బారిన పడకుండా, ఈ క్యాన్సర్ లాంటిది పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు బారిన పడకుండా, వాటికి హాస్పిటల్స్ చుట్టూ ఈ మందుల కోసం లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ కోసం తిరగకుండా గ్రాడ్యువల్గా మనం మన బాడీని మనం ఈ సింపుల్ టెక్నిక్తో మనం అలవర్చుకుంటే గ్రాడ్యువల్గా మనకి వాకింగ్ అనేది మన లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్గా చేసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు వీటి వలన ఈ అడ్వాంటేజెస్ ఉంటాయని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.